హరి ఓం శ్రీ గురుభ్యో నమః. అనుమగేష్ కృష్ణగిరిలో ఉండి ఆర్యవైశ్యులైన మనము ఒక విషయంని ఇప్పుడంతా మర్చిపోతూ ఉండాము. ఆ విషయం గురించే ఈ పద్దు మాట్లాడపోతాం. ఏమి గురించి మనం మాట్లాడబోతాము అట్లానుంటే, మనము ఒక గుడికి పోతాము, అర్చన చేయండి అనేసి అయ్యవారి దగ్గర అడుగుతాము. అయ్యవారు మొదటిగా చెప్పే ఒక విషయం ఏమి అట్లా అంటే, మీ గోత్రం పేరు చెప్పండా. మనము గోత్రం చెప్తాము. అయినకుల గోత్రం, పెండ్లికుల గోత్రం అండి, మైత్రకుల గోత్రం అండి అట్లా అనేసి. అసలు అది సరి అయిన గోత్రం పేరే కాదు. మీరు వేరే వాళ్ళంతా ఏమి చెప్తారు, ఏమి గోత్రం పేరు చెప్తారు అట్లా అనేసి కొంచెం వింటిమి. అట్లా అనుంటే, భరద్వాజ ఋషి గోత్రశ్చ అట్లా అని అంటారు. కౌండిల్య మహర్షి గోత్రశ్చ, విశ్వామిత్ర మహర్షి గోత్రశ్చ ఇట్లా అనేసి చెప్పుతారు. లేదంటే శివగోత్రం, విష్ణు గోత్రం అట్లా అనేసి చెప్పుతారు. అప్పుడు మనకు మహర్షులు పేరు లేదా అట్లాను యోచన చేస్తే ఆన్సర్గా మనకి ఏం వస్తుంది, మన మనసుకి ఏం పడుతుంది? 102 గోత్రానికి 102 మహర్షులు ఉండారే అట్లా అనేసి. మన పెనుగొండాల చూస్తేమి అంటే 102 గోత్రానికి ఆ మహర్షులు పేరు పెట్టి, అగ్నిప్రవేశం చేసుకున్న తంబదిలు పేరు రాసి 102 స్తంభాలు స్థాపనం చేసిండారు. అంటే అప్పుడు మనం మర్చిపోయిండేది ఈ మహర్షులు నామాలు. సరే, అప్పుడు మనం గోత్రం పేరు ఎట్లా చెప్పవలా? పింకళ మహర్షి అయనకుల గోత్రం అనుష్య అట్లా అనేసి చెప్పవల. ఇది మాదిరి మనం చెప్పేటప్పుడు ఏమి మనకు దొరుకుతుంది అట్లా అంటే, ఏం మనం చెప్పేదానికి వస్తాము అట్లా అనుంటే, ఒక్కొక్క ఋషులకును ఒక 4-5 గోత్రం వాళ్ళు చేరియే ఆ మహర్షుల పేరు ఉంటుంది. అప్పుడు మనం ఓరంతా అన్న తమ్ముళ్ళు అయిన గోత్రం వాళ్ళు అట్లా అనే విషయంని మనం తెలుసుకోవచ్చు. ఒక పెద్ద విషయం ఏమి అట్లా అంటే, మన మహర్షికి మనం ఇచ్చే గౌరవం. అది మాత్రం కాదు, ఒక్కొక్కసారిని మన మహర్షులు పేరు చెప్పి మనం గోత్రం చెప్పి సంకల్పం చేసేటప్పుడు ఆచార్యతోడ, దట్ ఈస్ ఆ గురుతుడయ్య మహర్షితుడయ్య ఆశీర్వాదం మొదటిగా మనకు దొరుకుతుంది. దాని వెనక ఆ రూపములో నేరుగా మనం దేవుడితో ఆశీర్వాదము మనకు దొరుకుతుందినే మాట. సరే, ఇంకా మనం చూడపోయేది మహర్షులు నామాలు. అది మాత్రం కాదు, ఎవరెవరంతా ఆ మహర్షికి కింద ఉండే గోత్రాళ్ళ వాళ్ళు అని చూడపోతాం. ఇంకేమే మర్చిపోకుండా మనం జ్ఞాపకం పెట్టుకుంటాము, మహర్షి నామం చెప్పి గోత్రం చెప్పవలనేసి. జై వాసు.